This is the spirit that we have to carry forward. వెరీ ఇంట్రెస్టింగ్. టైం అంతా వేస్ట్ చేసాం. అరే శ్రవంతి త్వరగా రా. అప్పుడు శ్రవంతితో అరే ఎక్కడికి వెళ్ళి వస్తుందిరా ఇదంతా, ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది ఇదంతా పాయింట్స్ అని. See, scan that person, what is his background అని అనేసి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే కెపాసిటీ ఇప్పుడు వచ్చేసింది డైరెక్ట్గా. షెఫ్ కదా అన్ని తెలుసు అంటే ఒక్కొక్క షెఫ్ కి ఒక్కొక్క ఒక్కొక్కటి తెలుసు. కుజిన్ ఒక్కొక్కటి పర్ఫెక్ట్ ఉంటారు. సో అందరికీ అన్ని తెలియాలని లేదు. నన్ను గుర్తుపట్టి నేను స్వప్న అని తెలిసిందే ఫస్ట్ ఈటీవీ నుండి, మమ్మీస్ కిచెన్ మీకోసం. అది లేనిది అసలు యూట్యూబ్ ఛానల్ స్వప్న వైట్ల ఛానల్ లేదు. మళ్ళీ అప్పుడే జబర్దస్త్ అసలు పీక్ లో ఉంది కృష్ణ. అవును. సో అసలు మీకు నా మీద కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది మాస్టర్ నేను చేయగలను అని? అప్పుడు శివరామ్ సార్ నాకు మెసేజ్ చేసి నీలాంటి ఒక అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పవా. అప్పుడే జస్ట్ విధు పుట్టాడు 2 months. మంచిగా చెబ్బిగా మోతీచూర్ లడ్డూలా ఉండేదాన్ని. నా ప్లస్ పాయింట్ ఏంటి అంటే ముందు డైరెక్ట్ గా కెమెరా ముందుకి రాకుండా వెనకాల నుండి సంజయ్ తుమ్మా చేస్తుంటే చూసి నేర్చుకునేదాన్ని. సో ఈ రోజుకి మీకోసం షో ఫినిష్ అయిపోతుంది. అంటే మా 11 years జర్నీలో చాలా డౌట్స్ ఉన్నాయి, అంటే నాకు కూడా తెలీదు. ఇదిగో వీళ్ళందరూ కూర్చొని నన్ను సెంటర్ చేశారనమాట, నన్ను ఎగ్జిట్ ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పేసి. ఓకే నేను రెడీ. ఈజీగా ఉండదు, ఊరుకునే ఉండదు. సో ఏంటి చెప్పండి, అడగండి. సో 10 సంవత్సరాలు చేసినాం, 11 years. 11 years చేసినాం. సో ఫస్ట్ డేకి అండ్ ఈ డేకి ఏం డిఫరెన్స్ వచ్చింది అనుకున్నాను నీకు? ఫస్ట్ డే అంటే ఎవరికైనా హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత అక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత కాదు కృష్ణ, షూటింగ్ అదే చెప్తున్నా. ఫస్ట్ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ రొటీన్ లైఫ్కి వెళ్ళాక ప్రజెంటేషన్ ఆ టచ్ అంతా పోతుంది కదా కృష్ణ. అండ్ ఓన్లీ నాకు కుకింగ్ తెలుసు, కానీ అది ఇంతమంది ముందు ప్రజెంట్ చేయాలి, ఎట్లా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి ఏంటి అన్నది నాకు అస్సలు తెలియకపోతుంది. నిజంగా నాకు తెలియకపోతుంది, చాలా భయం ఉండేది. ఫస్ట్ డే షూట్కి వచ్చినప్పుడు చేయడం తెలుసు, కానీ ఇట్లా వణికేవి. కానీ ఆ రోజు నిజంగా స్కూల్కి ఫస్ట్ డే పిల్లల్ని పంపిస్తే ఎంతో ఓపిక్గా ఏబీసీల నుండి నేర్పిస్తారు కదా, అట్లా మాస్టర్ నాకు నేర్పించింది. ఎందుకంటే ఆల్రెడీ ముందే తెలుసు కాబట్టి. యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కన్నా వారే వాళ్ళు కూడా నేను షూట్ చేశాను కదా, అక్కడ నేర్చుకున్నా చాలా. అది ఫస్ట్ మనకి నా ప్లస్ పాయింట్ ఏంటి అంటే ముందు డైరెక్ట్ గా కెమెరా ముందుకి రాకుండా వెనకాల నుండి సంజయ్ తుమ్మా చేస్తుంటే చూసి నేర్చుకునేదాన్ని. అమ్మో ఎలా ఉన్నానో ఇందులో. ఈ ఫొటోస్ వెనకాల నుండి నేర్చుకునేదాన్ని. సో ఆయన ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అన్నది చూసి నేర్చుకునేదన్నమాట అన్ని. ఫస్ట్ యాక్చువల్గా మా పరిచయం ఎలా అంటే వారే వాళ్ళు సంజయ్ తుమ్మ గారి దగ్గర మేమందరం 2014లో మేమందరం కలిసి వర్క్ చేసాం కదా మాస్టర్. సో అప్పుడు నేను జాయిన్ అయ్యి అక్కడ ఒక 6 months వర్క్ చేసిన తర్వాత నాకు దుబాయ్లో రాజేష్కి జాబ్ వస్తే నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2015లో మేలో తెలిసింది ఈటీవీ అభిరుచి షో ఒకటి కొత్త ఛానల్ స్టార్ట్ అవుతుంది అని. అప్పుడు శివరామ్ సార్ నాకు మెసేజ్ చేసి నీలాంటి ఒక అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పవా. నేను చెప్పలే, అంటే నాలాగా అంటే ఎలా మాస్టర్ అంటే తను డెఫినెట్గా మమ్ అయి ఉండాలి, ఎందుకంటే ఇది మమ్మీస్ కిచెన్ కాబట్టి మమ్మీ అయి ఉండాలి, అండ్ కుకింగ్ నాలెడ్జ్ ఉండాలి, కొంచెం ఫేస్ కూడా నోన్ ఫేస్ అయినా ఎవరైనా ఉంటే బాగున్నానంటే నాకెవరు తెలుసు నాకెవరు తెలియదు అంటే వై డోంట్ యూ ట్రై అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాను అనమాట. నేను ఐఎమ్ ఆల్వేస్ రెడీ దేనికి అంటే ఈటీవీ షో, కానీ ఎవరు లేరు ఒక్కదానివే యాంకర్ అంటే నాకు అప్పుడు భయం వేసింది. ఇంత పెద్ద కిచెన్, అది మల్లెమాల అప్పుడే జబర్దస్త్ అసలు పీక్ లో ఉంది కృష్ణ. సో అసలు మీకు నా మీద కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది అసలు నేను చేయగలను అని? సో అప్పుడే నువ్వు మమ్మీస్ కిచెన్ కి ముందర నువ్వు బేబీస్ ఫుడ్ వచ్చేసావు కదా, సో యూ ట్రాన్స్ఫర్మేషన్ చేసావు. సంజయ్ లాగా మా దగ్గర నువ్వు ఉల్లిపాయలు కట్ చేసావు కొన్ని రోజులు, తర్వాత సడన్గా నేను బేబీస్ ఫుడ్ చేయడానికి ఆప్షన్ వచ్చింది. మీ షెఫ్ కోట్, పింక్ షెఫ్ కోట్ కోసం నేను అందరం వెళ్ళి అది చేసామన్నమాట. శివరామ్ సరే బేబీ ఫుడ్ స్వప్న చేయాలి, ఎందుకంటే అప్పుడు విధు నాకు 6 months బేబీ, నేను ఆ స్టేజ్ లో ఉన్నాను కాబట్టి, రియల్ మదర్ కాబట్టి రాగిణి గారు చేస్తాను కూడా లేదు, తనే సూట్ అవుతుందని సార్ అసలు ఎంత ఫైట్ చేసిండు తెలుసు నా కోసం. చేసిన తర్వాత సూపర్ క్లిక్ అయింది మాస్టర్, చాలా చాలా క్లిక్ అయింది అసలు. అందరికీ నేను బేబీ ఫుడ్ చేసేలాగా తెలిసింది అనమాట. పింక్ షెఫే కొనేళ్ళని వెళ్ళి దాన్ని వెతికి చేసి ఆ రోజు షెఫ్ కోట్ వేసుకొని చేసాం. సో దట్ ఈస్ ద బేస్ అనమాట. సో నాకు ఉన్నావు, నువ్వు ఆల్రెడీ నాకు పిక్చర్లో ఉన్నావు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యు ఆర్ అవే.
దుబాయ్లో ఎక్కడ ఉన్నావు, నిన్ను మళ్ళీ వస్తావా, వచ్చి పోవాలి, ప్రాక్టికల్ డబ్బులు ఏమి ఇచ్చేది లేదు నీకు Practicality. అని క్లియర్గా చెప్పేసాను అప్పుడు. అవును, మేము చాలా మనీ కష్టపడ్డాను. ఇవ్వము. సో దట్ ఈస్ నీకు ట్రాన్స్పోర్ట్ మాత్రమే ఇస్తాం, ఎక్స్ట్రా మనీ ఏమి ఉండదు నీకు, ఇక్కడ జీతం ఏమి ఉండదు అని అంటే, దెన్ ఐ టోల్డ్ ఓకే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. యూ ఫస్ట్ థింగ్ ఇస్ దట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 1 year అసలు డబ్బులు. 1 రూపీ కూడా తీసుకోకుండా నేను వర్క్ చేసిన. Just తర్వాత to and fro. మళ్ళీ మళ్ళానే వచ్చి వెళ్ళేదన్నమాట. అందులో ఫుడ్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఇంటిలో. కానీ జస్ట్ ఆశ కాబట్టి వెళ్ళి వచ్చేదాన్ని. మన్స్ బేబీని అత్తమ్మ చూసుకుంది. తర్వాత ఇది కూడా మమ్మీస్ కిచెన్ కూడా మంచి క్లిక్ అయింది. అదే. అప్పుడు నన్ను జనాలు అట్లా యాక్సెప్ట్ చేశారు. నీ బ్లూపర్స్ ఇంకా చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి అందరూ. బ్లూపర్స్ లింక్ పెట్టమ్మా ప్లీజ్. యా డెఫినెట్గా. సో ఇప్పుడైతే మనం మమ్మీస్ కిచెన్ నుండి మీకోసంకి వచ్చిన తర్వాత నా వర్క్ స్టైల్ అంతా యూట్యూబ్కి వెళ్ళిపోయింది కదా కృష్ణ. మీరిద్దరు ఏమనుకుంటారు అసలు నన్ను చూసి, నా గురించి? మీ ముగ్గురు ఇంకా అడుగు. మీకోసం ఇప్పుడు మమ్మీస్ కిచెన్ స్టార్టింగ్లో మమ్మీస్ కిచెన్ అని చేసాం. మమ్మీస్ కిచెన్కి మీకోసంకి ఏం చేంజ్ వచ్చింది? చాలా వచ్చింది కృష్ణ. అంతకుముందు ఏమనుకునే వాళ్ళు అంటే ఈమె ఓన్లీ కిడ్స్కే వండుతుంది, ఈమెకు 10 years 15 years పిల్లల వరకే వంట చేయడం వస్తుంది, అసలు మెయిన్ కుజిన్ రాదు, బ్రేక్ఫాస్ట్ రాదు, మెయిన్ కుజిన్ రాదు, కాంటినెంటల్ టచ్ చేయదు అని అనుకునేవాళ్ళు. కానీ ఇది వచ్చిన తర్వాత స్వప్న అన్ని బాగా చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే వాళ్ళు నన్ను వంటల కోసం వచ్చినా రాకపోయినా, నేను పాలకూర పప్పు చేసినా టీవీ ఆన్ అయి ఉంటుంది. ఎందుకు అంటే నేను చెప్పే ముచ్చట ఫస్ట్ది ఏంటి అంటే ఇంట్లో అమ్మతో మాట్లాడినట్టు, అక్కతో మాట్లాడినట్టు, అది చాలా మందికి నచ్చుతుంది అనమాట. దాని తర్వాత కూడా నేను జస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా 1 year వరకు అట్లీస్ట్ మినిమం సబ్స్క్రైబర్స్ అవ్వకపోతే ఛానల్ నడవదు కదా. అవుతారో అవ్వరో అనుకున్నాను, కానీ ఇక్కడ వాళ్ళందరూ నాకు అలవాటు అయింది. మీకోసం ఏంటి అంటే నీకు యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఈటీవీ ఎట్లా హెల్ప్ అయింది? ఈ ప్రోగ్రాంలో చేయడం ఎంత హెల్ప్ అయింది? చాలా హెల్ప్ అయింది. అసలు అదే కదా ఇప్పుడు నా బేస్. ఎందుకంటే నాతో పాటు నాకన్నా ముందు 10 years ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఛానల్. నేను ఫస్ట్ పర్సన్ ఏం కాదు. వాళ్ళకన్నా నేను ఎంత క్రాస్ అయ్యి ముందుకు వచ్చిన కృష్ణ. నా జర్నీ మీతో స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళిందో మీకన్నా తెలిసిన వాళ్ళు ఇంకెవ్వరు లేరు. ఎందుకు అంటే ఫస్ట్ 10 subscribers లో ఉంటాం మేము. ఫస్ట్ 10 subscribers లో ఉంటారు. అండ్ ఇప్పుడు నన్ను గుర్తుపట్టి నేను స్వప్న అని తెలిసిందే ఫస్ట్ ఈటీవీ నుండి. మమ్మీస్ కిచెన్ మీకోసం అది లేనిది అసలు యూట్యూబ్ ఛానల్ స్వప్న వైట్ల ఛానల్ లేదు. నేను ఎప్పుడు గ్రేట్గా చెప్పుకుంటాను, ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు నాకు ఉంటుంది. అందుకే కదా ఇప్పుడు ఈ షో అయిపోతుంది అంటే ఏదో తెలియని. ఓకే, సో ఇప్పటివరకు చేసిన డైరెక్టర్స్లో ఎవరు నీ ఫేవరెట్ డైరెక్టర్? అంటే ఫేవరెట్ డైరెక్టర్స్ కన్నా డైరెక్టర్స్ దగ్గర నుండి కూడా నేను నేర్చుకున్నా. ఏంటి అంటే ఫస్ట్ నా ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నా అంటే చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళు అంత గుర్తుకు లేరు. ఎందుకంటే నాకు డైరెక్టర్స్ చాలా మంది మారిండ్రు. ఫస్ట్ నవీన్ అనే డైరెక్టర్ ఉండేవాడు. ఆయన ఏంటి అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, ఆయన చెప్పిందే వినాలి, హీఈస్ ద హెడ్, ఇట్లానే అంటే గంతలు కట్టేసి ఇట్లనే వెళ్ళాలన్నమాట. ఎవ్రీడే ఒకటే ఇంట్రో అంటే అది కొంచెం బోర్ కొట్టింది. కొన్ని చిన్న చిన్న కీచులాటలు అయిన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత శాంతి వచ్చారు. శాంతికి నాకు ముందే పరిచయం ఉంది, యమ్మీస్ కిచెన్లో పరిచయం ఉంది. శాంతి ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ లేడీ. ఇట్లా స్ట్రాంగ్ ఉండాలి, మనకి రాంది నేర్చుకోవచ్చు, అసలు 10 మందిలో ఎలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఫైట్ చేయడం నేను శాంతి దగ్గర నేర్చుకున్నాను. నేను శాంతిని ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే ఒక లేడీగా నువ్వు వైఫ్తో, అత్తమ్మతో, హస్బెండ్తో, పిల్లలతో, కొలీగ్స్తో నువ్వు ఫైట్ చేయి. నీ తప్పు లేనప్పుడు నువ్వు ఫైట్ చేసి నువ్వు స్ట్రాంగ్ ఉండు. మాట్లాడడం, స్ట్రాంగ్ ఉండడం శాంతి గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత నాకు మళ్ళీ డైరెక్టర్ స్వాతి వచ్చింది. స్వాతి దగ్గర ఏంటి అంటే స్మార్ట్ వర్క్, స్మార్ట్గా ఎలా చేయాలి, కొన్ని థింగ్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్నది. అండ్ స్వాతికి ఒకవేళ అయినా కాకపోయినా స్ట్రాంగ్గా వాదించడం స్వాతి దగ్గర నేర్చుకోవచ్చు. ఎస్, సో వర్క్ వచ్చిన వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది అన్నది. అండ్ నేను ప్రజెంట్ చేసేటప్పుడు కూడా వేరే వాళ్ళు నేను ఏమనుకుంటాను, ఒకవేళ తప్పు చేస్తే చెప్తే ఏమనుకుంటానో, నేను ఫీల్ అవుతానేమో అనుకుంటారు. కానీ స్వాతికి అట్లా ఉండదు. వర్క్ విషయంలో మొహమాట పడొద్దు అన్నది నేను స్వాతి దగ్గర నేర్చుకున్నా. తర్వాత నెక్స్ట్ కొన్ని రోజులు సాయి వర్క్ చేసిండు. సాయి ఏంటంటే నన్ను డిమాండ్ చేయడు, అక్క ఇది కరెక్టేనా. అండ్ మోర్ ఓవర్ సాయి శివరామ్ సార్ మీద డిపెండ్ అయిపోతాడు. సో మా ఇద్దరికి వదిలేసి స్క్రీన్లో ఏమి ఇక్కడ ఏమున్నాయి అన్నవి ఏం లేకుండా క్లియర్గా ఉంది చాలు, కుకింగ్ గురించి వదిలేస్తాడు. కాన్ఫిడెంట్గా వదిలేసేవాడు. నేను సాయి దగ్గర నేర్చుకోవడం, సాయి నా దగ్గర నేర్చుకుంటాం నాకు తెలీదు. అది చాలా క్లియర్ కట్, క్లీన్ కట్ కుక్ డన్ ఆ టైప్లో ఉండేది. అండ్ స్రవంతి దగ్గర నేర్చుకున్నది ఏంటి అంటే, స్రవంతి దగ్గర నేర్చుకున్నది నేర్పించింది.
ఏంటి అంటే అది ఏజ్తో సంబంధం లేదు, వర్క్కి ఆహా. ఏజ్కి సంబంధం లేదు. ఒక ప్యాషన్ అంటూ ఉంటే ఎప్పుడైనా జాయిన్ అవ్వని, ఏదైనా చెయ్యొచ్చు. అవును. కానీ ఇంకొకటి ఏంటి బాగా నచ్చేది నాకు శ్రవంతి దగ్గర అంటే, తనకి బేస్ తను అనుకున్నది ఇది కాదు, తను ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలనుకుంటుంది, కానీ దానికోసం దీన్ని ఎప్పుడు తక్కువ చేయదు. దేని దానికి. అండ్ ఈ వర్క్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయవు అస్సలే. ఫుల్ నీ మైండ్ నీ హార్ట్ మొత్తం వర్క్ లోనే 100% పెడుతుంది. 100%. బాడీ తక్కువ ఉంది కానీ వర్క్ ప్రెషర్. బెస్ట్ పార్ట్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ మెయిల్స్. మీ మెయిల్స్ కలెక్షన్ చేస్తుంది. ఎన్ని మెయిల్స్ మేము కూర్చొని సెగ్రిగేట్ చేసి ఎవరెవరు డిష్లు ఎతికి మళ్ళీ రిఫైన్ చేసి అది చేయడానికి నాకు ఎంత కష్టపడాను. ముందర డైరెక్టర్స్ ముందర అసిస్టెంట్ డైరెక్టర్ ఉండే కదా, డైరెక్టర్ అయిపోయింది, కానీ దానికన్నా ముందర చాలా మంది నాకు వాళ్ళు ఏసారి ఇదంతా అదే వస్తుంది మళ్ళీ చేస్తున్నాము ఎతికి చాలా వర్షన్స్ మనం చేసి జనరల్గా రెసిపీస్ డెవలప్ చేసాం చాలా. యాక్చువల్లీ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ. నేను డైరెక్టర్ మాట్లాడుతున్నా, క్వశ్చన్స్కి ఏం అడగలేదు. ఇదే కదా ఇప్పుడు మనకు కావాలంటే. R&D చేస్తాము, ఎన్ని మెయిల్స్ వస్తాయి, కొన్ని క్రియేషన్స్ మేమే ఇన్పుట్ చాలా ఇస్తాం దానికి. చిన్న దానికి కూడా పెద్దగా దాన్ని క్రియేట్ చేసుకొని మీ ప్రజెంటేషన్స్ చూడండి మీకోసంలో. ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ ఈస్ థాట్ వెరీ వెల్. ఒకవేళ డిష్ పాడైనా కూడా 1 or 2 hours అయినా వేస్ట్ చేస్తాం, కానీ దాన్ని పక్కగా రావాలి. అలా కాదు. అంతేకాకుండా సంజయ్, నేను, కృష్ణ ఆ మెయిల్ సెలెక్ట్ చేసుకొని ఆ డిష్ వస్తుంది, దాన్ని ఎంత ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అని డిస్కషన్స్తోనే మాకు గొడవలు అవుతాయి. ఇది చేస్తాం, అది చేస్తాం, నేను ఇది చెప్పాను, అది చేయలేదు, నువ్వు ఎందుకు చేయలేదు, నేను చేయలేదు ఆడ తిట్టుకుంటూ కూర్చుంటాను. కానీ అదేనప్పుడే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఐఎమ్ ఆల్సో రాంగ్ మెనీ టైమ్స్. కృష్ణ ఇస్ ఆల్వేస్ రైట్ సమ్ టైమ్స్. ఎవరు కూడా పర్ఫెక్ట్ ఉండరు కృష్ణ. అందరికి ఎవరు ఇప్పుడు షెఫ్స్ అంటే అన్ని తెలియాలని కూడా లేదు. ఇక్కడ ఏంటంటే సార్ మీద మాకు ఫుల్ రెస్పెక్ట్, కానీ మాకు అంత భయం లేదు. మేము భయపడి గజ వణికిపోయి సార్ ఏమనుకుంటాడో, సార్కి ఎదురు చెప్పొద్దు అని ఏం లేదు. సార్ ఏమన్నా ఏదన్నా కొంచెం ఓవర్గా ఎక్కువ అప్పుడప్పుడు ఓవర్ ద టాప్ పోతాడు. సార్ వద్దు సార్, నేను కంట్రోల్ చేస్తాను, తీసుకుంటాడు ఫ్రీగా ఏదున్నా ఫ్రాంక్. నేను వద్దంటే లేదు సార్, అసలు వద్దు, ఇది వర్కౌటే కాదండి, లేదు ఈ ప్రాసెస్ వద్దు, ఏదంటే అది ఒకవేళ ఇంగ్రీడియంట్ దొరకదంటే అది దొరకదు, వద్దు అని సీదా క్లియర్గా ఫ్రాంక్గా మాట్లాడగలుగుతాం. మా టీంలో ఉన్నది ఏంటంటే అందరం స్ట్రాంగ్. అదే పెద్ద ప్రాబ్లం. కానీ నిజంగా ఇప్పుడు చాలా మంది అనుకుంటారు షెఫ్ కదా అన్నీ తెలుసు అంటే, ఒక్కొక్క షెఫ్కి ఒక్కొక్క కుజిన్ ఒక్కొక్కటి పర్ఫెక్ట్ ఉంటారు. సో అందరికీ అన్నీ తెలియాలని లేదు. ఇప్పుడు నా క్వశ్చన్, మీ ఇద్దరిలో నా గురించి నచ్చంది చెప్పరా? అంటే ఇన్ని రోజులు అరే అంత నవ్వేంట్రా? నచ్చే విషయం ఏంటంటే, ఏదున్నా సరే చిన్న లీడ్ ఇస్తే చాలు నీకు. లోడా టాపిక్ గురించి ఎంతసేపు అయినా మాట్లాడుతూనే ఉంటుంది. కొంచెం నేను చెప్తాను, అది షీఈ్ ఇవాల్వ్డ్. స్టార్టింగ్ లో మమ్మీస్ కిచెన్ చేస్తున్నప్పుడు, ఎస్పెషలీ వెన్ గెస్ట్ కమ్స్, చచ్చింది పోయాను, ఏం మాట్లాడలేదు. అలా ఉన్న పొజిషన్ నుంచి మళ్ళీ దుబాయ్లో యాంకర్ చేసి మళ్ళీ నీకు గుర్తు చేసి మళ్ళీ నువ్వే రివాల్వ్ అయిపోయావు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ యూ నౌ దట్ ఐ సీన్ గ్రోత్. వెళ్ళి ఒక యాంకరింగ్ చేయి అంటే ఈజీగా చేయగలుగుతావు. ఇప్పుడు నీకు భయం లేదు, ఏం లేదు, ఎవరితోనైనా ఎలా అయినా మాట్లాడతావు, ఏం క్వశ్చన్స్ అడగాలని తెలుసు. సో ముందర మెంటాలిటీ ప్రిపేర్ చేసుకుని పేపర్లో ఈ క్వశ్చన్స్ అడుగుతాను అలా అవసరం లేదు నీకు. జస్ట్ మెంటాలిటీ, ఓకే, జస్ట్ స్కాన్ దట్ పర్సన్, వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్ అన్ని అనేసి డైరెక్ట్గా నువ్వు క్వశ్చన్స్ అడిగే కెపాసిటీ ఇప్పుడు వచ్చేసింది డైరెక్ట్గా. దట్ ఈస్ ఇవాల్వ్మెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ బెస్ట్ పార్ట్ ఇన్ యూ వైల్డ్ సీజన్. వచ్చేసింది నీకు, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చింది ఏంటంటే, అప్పుడప్పుడు షీఈ్ ఓవర్ కాన్ఫిడెంట్. మనం చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆమె దారిలో ఆమె పోతా అట్లా కాదు అని చెప్పిన, నాకు తెలుసు అని చెప్పేసి కాన్ఫిడెంట్ గా తప్పు చేస్తుంది. దట్ లీడ్స్ టు కొంచెం మిస్‌హ్యాప్స్. నాకు సార్ ఏం చెప్పిన, నువ్వు
తప్పు చేసినా కాన్ఫిడెంట్ గా చెయ్యు, తర్వాత మనం చూసుకుందాం, కానీ స్క్రీన్ లో తెలియద్దు నీకు తెలియద్దు అని చెప్పి అది అదైతే 100% పర్ఫెక్ట్. నీ దగ్గర నచ్చేది అదే. తప్పు చేసినా కూడా వెరీ కాన్ఫిడెంట్ గా చెప్తుంది. కూడా ఒకసారి బ్లూపర్స్ లో ఉంటది, ఒకటి కట్ చేసి అది కట్ చేయడానికి రాదు, దిల్పసంద్ పోయి నేను కట్లో కట్ చేసి వస్తా, తర్వాత వచ్చిన చూసారా నేను ఎంత చక్కగా కట్ చేసి. శివరామ్ సార్ నాకు అది నేర్పించిండు, చెయ్యు ఏదైనా సరే తప్పు చేసినా పర్ఫెక్ట్ గా చెయ్యు, రాకపోతే తర్వాత చూసుకుందాం, కానీ స్క్రీన్ లో నీకు రాదు అని తెలియకూడదు. ఎన్నో చెప్పారు కానీ అది మటుకి స్ట్రాంగ్ ఉండిపోయింది. కానీ నిజానికి వంట అంటే ఇష్టం కృష్ణ. సో ఇప్పటివరకు చాలా వంటలు చేసినావు కదా, ఇప్పటి వరకు ఏది ఎన్నిసార్లు ట్రై చేసినా ఇది రాదని అనిపించింది? నాకు ఇది రాదు కృష్ణ, దాన్ని క్యారమిల్ పుడింగ్ రాదు అస్సలు. అస్సలు రాదు కృష్ణ. ఎగ్తో చేస్తా, ఎగ్ లేకుండా చేస్తా. ఎగ్తో చేసినా రాదు, ఎగ్ లేకుండా, అది ఇంకా చిన్నది ఫస్ట్ హోటల్ నేర్పించదు, అది రాదు నాకు. అందుకే పెద్ద పెద్ద షెఫ్స్ కూడా ఆమ్లెట్ ఏమి చూపిరా అంటారు. ఆమ్లెట్ పర్ఫెక్ట్ చేస్తా మాస్టర్, 100 మంది. ఫ్రెంచ్ ఆమ్లెట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఆమ్లెట్ చేయడానికి అందరికీ రాదు. నాకు క్యారమిల్ పుడింగ్ ఏంది చెప్పుకుంటే ఎవరైనా నవ్వుతారు, అది నాకు కరెక్ట్ రాదు కృష్ణ. ఎందుకంటావు? నాకు ఒక్కదానికేనా అంటే అంటే కొంతమందికి కొన్ని ఉంటాయి, కొన్ని రావు. మళ్ళీ క్యారమిల్ పర్ఫెక్ట్ చేస్తా, క్యారమిల్ సాస్ చేస్తా, టాఫీ సాస్ చేస్తా, అన్ని చేస్తా, కానీ అది ఎందుకో పుడి చేయగానే. నాకు కూడా ఒకసారి ఇంట్లో బెండకాయ కర్రీ చేశాను, మా పాపకు తెలుసు. బెండి ఫ్రై చేసా, మార్చేసా, వీళ్ళకి పెట్టాను అలా. ఇప్పుడు దాకా గుర్తుంది బెండి కర్రీయా కృష్ణ. ఓవరాల్ గా ఇప్పుడు నేను ఇన్ని 13,000 అది కాకుండా మీకోసం ఆల్మోస్ట్ 900+ చేశాను కదా. నేను ఎలా చేస్తా కృష్ణ, రెసిపీస్ కానీ డిషెస్ కానీ మీరు చెప్పింది మీకు అబ్బా అక్కకి ఇస్తే చేసేస్తుంది అన్నట్టు ఉంటుందా, లేకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? కొన్ని అంటే మోస్ట్లీ నేను గమనించింది అయితే ఇండియన్లో నువ్వు యూఆర్ ప్రో, ఇండియన్ సౌత్ ఇండియన్ అయితే యూఆర్ ప్రో. ఎందుకంటే నేను అదే చెప్పాల్సిన అవసరం, అది నా కుజిన్ అదే ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసినావు అంటే అది నువ్వు స్కాన్ చేసేస్తావు, దానిలో ప్రాసెస్ అంతా నువ్వు ఆటోమేటిక్గా చెప్పేస్తావు. సో యూఆర్ కాన్ఫిడెంట్. నీకు నేను రెసిపీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, దాని నుంచి ఏమన్నా నేర్చుకున్నావు? అయ్యో ఎందుకు నేర్చుకోలేదు అసలు, చాలా నేర్చుకున్నా. ఎలా నేర్చుకున్నాను? ఇక్కడ నేను నువ్వు ఎక్స్పీరియన్స్ పర్సన్, నేను చెప్పాను, నాకు ఒకసారి నీకు చెప్పేస్తే అర్థమైపోతుంది, నీకు చేసేస్తాను. ఓకే, ఐఎమ్ ఆల్సో గైడింగ్ సమ్ అదర్ పీపుల్ డోంట్ నో నథింగ్ అబౌట్ కుకింగ్. ఏం తెలియదు వాళ్ళకి. వాళ్ళు కూడా నేను ఒక సిస్టమ్, మేమందరం ఒక ప్లాన్ సిస్టమ్ పెట్టుకుంటాము, ఫుల్ ప్రూఫ్ అనమాట. ఎవరికి ఎవరైనా వచ్చిన ఏం తెలియకపోయినా ఈ స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా వెళ్ళిపోతుంది, అంతే కదా. అంతే, అట్లనే మేము గ్రూపింగ్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్, పీపుల్ విల్ అండర్స్టాండ్. సో అలాంటిది ఏదైనా నేర్చుకున్నా, ఆర్ యూ అప్లయింగ్ దట్ థింగ్ ఇన్ యువర్ కుకింగ్? ఎస్, 100% మాస్టర్. ఎందుకంటే నేను హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత నాకు 3 monthsకి ఫింగర్ యాక్సిడెంట్ అయిందనమాట. సో అందుకని నేను ప్రాక్టికల్ ఫుల్ చేయలేదు. తర్వాత హోటల్లో చేసిన తర్వాత నేను ఇండియన్ మంచి చేస్తాను, నన్ను ఇండియన్ చేసి బాగా చెప్పించింది అనమాట. సో ఇండియన్ డిషెస్ నేను పర్ఫెక్ట్ చేస్తాను, అందుకే కళ్ళు మూసుకొని 100 members-కైనా ఏదైనా చేస్తాను. తర్వాత నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే మీకోసం మమ్మీస్ కిచెన్ ఇక్కడే కాబట్టి. అండ్ అప్పుడు నాకు ఓన్లీ బల్క్ కిచెన్, ఇంత పెద్ద బిర్యానీలు అవి హోటల్లో బల్క్ కుకింగ్ కదా. సో ఇక్కడ నేను సింగిల్కి ఎలా చేయాలి, ఇద్దరు ఉన్న దానికి ఎలా చేయాలి, అండ్ చిన్న చిన్న టిప్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు నేను నా షోలో చెప్పినవన్నీ నేను ఇక్కడ గ్రాప్ చేసుకున్నవే కదా. అండ్ నాలో ఉన్నది నాకు నచ్చేది ఏంటంటే ఒకసారి చూసి నాకు నచ్చిందని నేను పెట్టేసుకుంటాను. అండ్ వేరే ఎవరు ఎక్కడైనా మాట్లాడినా దానికి సంబంధించి నువ్వు అంటే గుమ్మడికాయ కోసం ఇంత మాట్లాడుతున్నా నేను గుర్తు పెట్టుకుంటా కదా. చాలా ఇన్ఫర్మేషన్ అసలు ఇంత ఇన్ఫర్మేషన్ ఎట్లా గుర్తు పెట్టుకుంటారు అనేది అప్పుడప్పుడు శ్రవంతితో అరే ఎక్కడికి వెళ్ళి వస్తుందా ఇదంతా, ఎక్కడికి వెళ్ళి ఇస్తుంది ఇదంతా పాయింట్స్ అని. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చూస్తే గుర్తుపెట్టుకుంటా, దానికి సంబంధించినవి. ఫస్ట్ నాకు తెలియకపోవచ్చు, నేను ఒప్పుకుంటా, ఎవరికి తెలియదు, కానీ వన్స్ నాకు చెప్తే నేను అది పెట్టుకుంటా. ఇప్పుడు మీరు కూడా అక్క ఇది ఇలా చేయాలి, బేకరీలో నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పినవి, దాన్ని బట్టే కృష్ణ 10,000 కేకుల దాకా చేసిన నేను. సో అది నేను నేర్చుకున్నాను, ఎందుకంటే నాకు బేకింగ్ ఫస్ట్ నేను మస్తు భయపడుతుండే బేకింగ్ చేయాలి అంటే, బేకరీ అంటేనే ఫుల్ భయం. నువ్వు ఒకసారి పెట్టద్దు అని పెట్టద్దు అని అన్నావు, అసలు నాకు బేకరీనే పెట్టద్దు అట్లాంటివి. ఇప్పుడు బేకరీ పెడితే మంచిగా చేసేస్తా, ఇష్టం. సో అదనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. నీ క్వశ్చన్స్, నీకేం క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ అడగాలి? షీ ఇస్ ఆస్కింగ్. ఇప్పుడు దాకా చేసే ఆల్ ఎపిసోడ్స్ లో నుంచి వన్ ఫేవరెట్ డిష్?
ఆల్వేస్ నో డౌట్ బిర్యానీ. ఎక్సెప్ట్ బిర్యానీ. మనం ఎన్ని బిర్యానీలు చేసినా అనుకుంటున్నాం, ఎన్ని బిర్యానీలు చేసినాం? ఒక 100-150 మినిమం 100 అయినా చేసి ఉంటాం కదా. అవునా? 100+. నేను వచ్చినప్పుడే 30 బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ. నేను ఏం మంచిగా చేస్తాను కృష్ణ, నేను ఏం మంచిగా వండుతాను చెప్పరా మాస్టర్? పర్ఫెక్ట్ అక్క. నేను మీ వీడియోస్ చూస్తా, ఎప్పుడైనా సరదాగా మీ ఇంట్లో వీళ్ళకి చేస్తావు కదా, నువ్వు బిర్యానీ చేసిన అలవోకగా ఇట్లా ఈజీగా చేసేస్తావు. మేము ఇప్పుడు కూడా అంటే మేము రేర్గా ఇంట్లో చేస్తాం కృష్ణ. నువ్వు కేకులు అలవోతగా చేసేస్తావు కృష్ణ, నేను ఇది చేసేస్తా. కానీ ఇప్పుడు నీ వల్ల, నీ ట్రైనింగ్ వల్ల నేను అసలు కేక్స్ చాలా బాగా, బిస్కెట్స్ అన్ని. సో ఇట్లా టీమ్ వర్క్ అస్సలు. యాక్చువల్లీ నేను చెప్తా, నీకు కూడా తెలియదు కావచ్చు, ఈ కమర్షియల్ కేక్ స్టార్ట్ చేసింది నిన్ను చూసిన తర్వాతనే. ఓ అవునా? నేను అంతకుముందు నా కేక్స్ వచ్చు, కానీ కమర్షియల్గా నేను అమ్మాలే, కేక్స్ నేను సేల్ చేసుకోవచ్చు అనేది నాకు అసలు ఐడియా కూడా రాలే. నాకు తర్వాత నువ్వు నిన్ను చూసిన తర్వాత నువ్వు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటే నిజంగా చేసిందా, అవునా? ఒకప్పుడు అక్క భయపడేది కేక్ చేయాలంటే, అక్క అమ్ముతుందా అని అప్పుడు ఐడియా వచ్చింది. అరే అప్పుడు లాక్డౌన్ మంచి సిచ్యువేషన్, అప్పుడు సూపర్ సిచ్యువేషన్ సింక్ అయింది. ఇప్పుడు ఆఫీస్ లేదు, ఏం పని లేదు, సంపాదన కూడా లేదు. సో అప్పుడు మంచి సిచ్యువేషన్ వచ్చింది, క్లయింట్స్ కూడా దొరికినప్పుడు. నాకు ఆల్రెడీ బర్గర్ స్టాల్ ఉంది, సో అందరు కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారు తెలిసిన వాళ్ళు. సో అట్లా చిన్నగా తెలిసిన వాళ్ళకి ఫ్రీగా స్టార్టింగ్లో ఊరికే చేసిస్తాం, ఖాళీగా ఎందుకు ఉండడం. సో అట్లా కమర్షియల్ అయింది, ఇప్పుడు ఫుల్లీ కమర్షియల్ ఇంటూ కేక్స్. సూపర్. అట్లీస్ట్ నేను ఆ రకంగా కూడా నీకు హెల్ప్ చేసిన. కానీ నిజంగా నాకు అప్పుడు కూడా నాకు క్లయింట్స్ అంటూ నాకు ఉన్నారు. నేను లేకపోతే కృష్ణకి చెప్పేదాన్ని కదా, కృష్ణ ఎన్ని చాలా కేక్స్. కృష్ణ చాలా బాగా చేస్తారు, కార్వింగ్ అయినా సరే, కేక్ డిజైనింగ్ అయినా సరే, డెకరేషన్ అంతా చాలా బాగుంటుంది, మీ అందరికీ తెలుసు. కాకపోతే నేను మీకు నెంబర్ ఇస్తే కృష్ణతో ఆ కేక్ చేసేదానికన్నా ఎక్కువ మంది కాల్ చేసి విసిగిస్తున్నారు అని చెప్పేసి నెంబర్ తీసేసాం. సో నీ క్వశ్చన్ ఇప్పుడు. నా క్వశ్చన్స్ ఏం లేవు, కాకపోతే ఫేస్ కెమెరా క్యారెక్టర్ ఫేస్ కెమెరా. నాకు నీలో నచ్చింది నచ్చంది చెప్తా. చెప్పు. ఓకే, నచ్చింది ఏంటంటే ఫస్ట్ డే నేను షూటింగ్కి వచ్చినప్పుడు అమ్మో డైరెక్టర్ మ్యామ్, యాంకర్ మ్యామ్ ఏంట్రా అక్క అని పిలువంది. అరే ఏంట్రా ఇది అనుకున్నా. అక్క అని పిలువ అనగానే ఇంత ఫ్రెండ్లీ ఉంటారా, ఇంత కలిసిపోతారా. దాని తర్వాత చూసే కొద్దీ కలిసే కొద్దీ అక్క దాకా వచ్చి అక్క షూట్ స్టార్ట్ అవుతుంది. అంటే చాలా ఫ్రెండ్లీ. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచో ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దాకా వచ్చావు, కాకపోతే ఈ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చా, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వీళ్ళందరూ ఉన్నారు, మర్చిపోవు నువ్వు అది. ఎప్పుడు నువ్వు రీల్స్లు చేసినా, వీడియోస్ చేసినా, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అంటే కారణం మా శివరామ్ సార్. సో తెలుస్తుంది ఇక్కడి నుంచి వచ్చావు, గుర్తుంది నీకు, గుర్తు పెట్టుకుంటావు, రెస్పెక్ట్ ఇస్తావు, అందరికి చాలా ఫ్రెండ్లీ ఉంటావు. ఫస్ట్ థింగ్ నచ్చింది చాలా ఫ్రెండ్లీ. నచ్చింది ఏంటి అంటే టైం అంతా వేస్ట్ చేసా. అరే శ్రవంతి త్వరగా అయిపోతుంది రా, నువ్వే కదా రీల్ నేనేం చేయగలక్క. ఇంకా కొంచెం అంతే, నిన్నవకపోతే ఎవరంటాం రా. సో చిన్నదాన్ని కాబట్టి అంటాను, కానీ మళ్ళీ నేను చెప్తాను కదా నువ్వు ఇలా తీసుకో, అలా తీసుకో, మనం ఇలా చేయాలి. ఆఫ్ కోర్స్ అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% అది కరెక్ట్. నాకు కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది అక్కతోటి. నేను ఒక 2 months తర్వాత జాయిన్ అయినా ఈ షోకి. అప్పుడు మమ్మీస్ కిచెన్ చేస్తున్నాను, నేను ఇంటర్వ్యూకి వచ్చిన సార్ దగ్గరికి. నేను మా వైఫ్ ఇద్దరం వచ్చాను. నేను మాట్లాడినా, షూట్ అవుతుంది, చూసుకుంటున్నారు వీళ్ళు, సంజయ్ చూసుకున్నాడు, అక్క చేస్తుంది. నేను సార్ తోటి లోపల మాట్లాడి బయటకు వచ్చా, వెళ్ళిపోతున్నా. సరే జాయిన్ అవుతా అంటే, సార్ రేపటి నుంచి జాయిన్ అయిపోతా అని మాట్లాడా, వెళ్ళిపోతుంటే ఏదో పకోడీనో ఏదో వేస్తుంది. ఆగండి తినేసేళ్ళండి అంటే, ఇప్పుడే చూసిన నేను, అప్పుడే తినేసుకోండి, ఎవరివే అంటున్నాను నేను అసలు. తర్వాత షూట్ స్టార్ట్ అయిన 4-5 రోజులకి నాకు 2 తమ్ముళ్ళు, ఒకడు పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు, 2 తమ్ముళ్ళు, కృష్ణ తమ్ముడు, సంజయ్ తమ్ముడు, 2 తమ్ముళ్ళు. ఎవరేమే ఇట్లా వరుసలు కల్పిస్తుంది ఏంది. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు అట్లా చూసుకోలేదు. ప్రతి ఇయర్ రాఖీ కడుతుంది, నేనే ఫోన్ చేస్తాను, రాఖీ కట్టించుకోరా, ఫోన్ చేసి పిలుస్తాను, నేనే పిలుస్తాను తెలుసా. యాక్చువల్లీ నన్ను ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు కదా, ఈ పొజిషన్ నుండి ఆ పొజిషన్కి వచ్చిన అంటే దేవుడి దయ వల్ల ఇంట్లో డబ్బులకు కానీ నా పొజిషన్కి కానీ ఏం నాకు
ఎక్కడ కొరత లేదండి. కాకపోతే ఇప్పుడు మేము మాట్లాడుకునేదంతా మా వర్క్ గురించి. కానీ ఏ రోజు నేను నాకు మా ఆయన ఇంత సంపాదిస్తున్నాడు, ఇంత ఆస్తి ఇచ్చిందని నేను ఎప్పుడు మటుకి నేను ఎప్పుడు రిలాక్స్ అవ్వలే కదా మాస్టర్. నా హార్డ్ వర్క్ నేను చేసుకుంటూనే వస్తున్నాను. బిట్వీన్ లాక్డౌన్ తర్వాత తన కాల్లో ఆమె నిల్చోవాలని చెప్పి ఎంతో చేసింది. షూట్ చేస్తున్నా కూడా షీ స్టార్టెడ్ వన్ అవుట్లెట్, ఫుడ్ అవుట్లెట్. దాట్ ఈస్ రెస్పెక్టబుల్ ఫ్రమ్ మై సైడ్. హార్ట్ నుంచి మన సాయి డైరెక్టర్ ఆర్ట్ వర్క్ చేశాడు కోసము, అదేదో చేసి చాలా కష్టపడ్డావు. మాకు తెలుసు, ఇంటర్నల్లీ మాకు తెలుసు ఇది పోదు, ఎక్కువ ఏం పోదు, అయినా కూడా తెలుసు. పచ్చి ఒకళ్ళు ఎంత ప్యాషన్తో చేస్తున్నారంటే ఫస్ట్ యూ హావ్ టు సపోర్ట్ అని ఎస్పెషలీ రాజేష్ చెప్పాలి. రాజేష్ అండ్ మీ ఫ్యామిలీ, మా ఫాదర్ నుంచి మీ అత్త. కానీ నా లక్ కొద్ది మంచిగా నడిచింది కృష్ణ. లాక్డౌన్ ముందు ట్రక్ లో కూడా వర్క్ చేసింది. ట్రక్ కూడా రాజేష్ అన్న కూడా వచ్చి వర్క్ చేసేటోడు. ఇద్దరు కలిసి పోయేటోళ్ళు. డ్రైవింగ్ అన్న డ్రైవింగ్ చేసుకుంటూ పోయి అక్కడ పార్క్ చేసి ఇద్దరు ఎంత కష్టపడారు. అరే ఎందుకు రా వీళ్ళకు ఇంత కష్టం అని అనుకునేది. ఆ దూల కొద్ది బట్ స్టిల్ సంథింగ్ ఏదో చేయాలి, ఖాళీ ఉండద్దు. దిస్ ఇస్ ద స్పిరిట్ దట్ వీ హ్యావ్ టు క్యారీ ఫార్వర్డ్. అండ్ మేబీ ఈ షో ఇప్పుడు ఎండ్ అయిపోతుంది కానీ అదే స్పిరిట్ తో మేము కూడా ఏదో ట్రై చేస్తాం. నేను డే 1 నుండి ఇప్పటి నుండి నాలో ఏమన్నా పొగరు వచ్చిందా కృష్ణ, నేను అట్లనే ఉన్నానా? అది సో నాకు అది కావాలి, అట్లనే ఉండాలి కదా ఏదైనా కూడా. సో ఇప్పుడు వీళ్ళు నిజంగానే మీరు ఇంత నా బ్రదర్స్ రా అట్లా వచ్చింది. అండ్ వీళ్ళు కూడా అలాగే ఉన్నారు, అక్క 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 అని చెప్పి అట్లనే చూసుకుంటా. ఏ రోజు మనం మన ఫ్యామిలీ కాదు అనే టైప్లో మనం ఎప్పుడు లేము. సంజయ్ కూడా అసలు అందరి గురించి మాట్లాడినాం కానీ సంజయ్ గురించి మాట్లాడలేదు. వాడైతే అసలు ఇప్పుడు కల్చర్ ఫస్ట్ సంజయ్ తుమ్మ ఎంత బక్క ఉండేవాడు తెలుసా కృష్ణ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అంతే అమాయకత్వం, అదే చిన్న పిల్లోడితనం. అండ్ నువ్వు ఎక్కడున్నా కూడా హ్యాపీగా మళ్ళీ ఈ రోజు రాదు కాబట్టి మీకు కొంచెం బోర్ కొట్టిన మమ్మల్ని భరించండి. థ్యాంక్ యూ సో మచ్. బై.